ఏ దేవుడా ఎంత ముష్కిల్ ఇచ్చావురా నాకు. హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు అవుతుంది 7:30. నేను మమ్మీకి తీసుకొని ఛాయ్ ఇవ్వడానికి వెళ్తున్నాను. తమ్ముడు డాడీ వాళ్ళు తాగిస్తాడు. తమ్ముడు రెడీ అవుతున్నాడు, బ్యాక్ ప్యాక్ చేసుకొని హైదరాబాద్ బయలుదేరి హైదరాబాద్ మైసూర్ వెళ్తాడు. వాడికి బిజినెస్ ట్రిప్ ఉంది. ముందు మమ్మీకి ఛాయ్ ఇచ్చేసి వస్తే నేను అక్కడ పొయ్యి మీద పెట్టాను వంట. నైట్ డిన్నర్కి. సో అవి చేస్తూనే ఉంటాను. ముందు లోపల ఇచ్చేసి వస్తాను మమ్మీకి ఛాయ్. నేను ఇక్కడ నైట్ డిన్నర్ కోసం వాడి క్యారెట్ అండ్ బంగాళదుంప ఫ్రై చేస్తాను. పోహా తయారు చేస్తాను, అంటే అటుకులు ఉప్మా చేస్తాను. అందుకోసం ఇక్కడ ఆల్రెడీ ముందు నుంచి కొన్ని ప్రిపరేషన్ చేసి ఉంచాను. మళ్ళీ 9 గంటలకు వచ్చాక మిగతా ప్రిపరేషన్ చేస్తాను. కొంచెం పైన కాసేపు కూర్చొని ఇప్పుడు వస్తాను. నేను పని చేసి అన్నీ వెళ్ళిపోతాను పైకి. ఇప్పుడు నేను పోహా కోసం కొంచెం పల్లీలు ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఉప్పు ఇంకా నూనె వేసేసి పోహాలో వేసుకొని తింటారు. నేను ఖాళీగా తింటాను. ఇప్పుడు ఫ్రై చేసేస్తున్నాను. అటుకులు తీసుకున్నాను. అటుకులు కొంచెం నీళ్ళు వేసేసి పసుపు ఉప్పు వేసి కలుపుతున్నాను. ఎందుకంటే అటుకులు చాలా అటుకులు పచ్చగా ఉంటాయి కాబట్టి నీళ్ళు వేస్తే ఎక్కువ ఉడికిపోతుంది. నేను ఇక్కడ కూర ఆల్రెడీ ఉడకడానికి వచ్చినాయి. ఆయన ఇప్పుడు నేను అటుకులు పోస్తాను. ఉప్పు ఇంకా పసుపు వేసి వచ్చిన ఇది అటుకులు అండ్ దానికి బాగా ఫ్రై చేసేయాలి. ఇప్పుడు ఈ అటుకులకి బాగా ఫ్రై చేసేస్తున్నాను. ఆ కూరలు అన్నీ వేసాను కదా, అవన్నీ బాగా ఎంత కలిసిపోయి మిక్స్ అయిపోవాలి. ఉప్పు ఆల్రెడీ అటుకుల్లో వేసాను, కూరల్లో వేసాను కాబట్టి లాస్ట్లో మళ్ళీ టేస్ట్ చేసిన తర్వాత అవసరం మళ్ళీ ఉప్పు వేస్తాను. పోహా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఒక డబ్బాలో ఖాళీ చేసేసి తీసుకొని పైకి వెళ్ళిపోతాను. ప్లేట్స్ అని కూడా మిక్స్చర్ పట్టుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఉల్లిపాయలు కట్ చేసి ఉంచాను దీని మీద అండ్ పల్లీలు. ఇవన్నీ పట్టుకొని పైకి వెళ్ళిపోతాను. మమ్మీ డాడీ ఇంకా మాన్య తినేస్తారు. నేనేం తినాను, నేను బాదం మిల్క్ తాగుతాను. తర్వాత పడుకొని ముందు తాగి పడుకుంటాను. సో ముందు ఇప్పుడు ఇవన్నీ ఒక డబ్బాలో పెట్టేయాలి. ఈ డబ్బాలో పోహా ఖాళీ చేస్తాను, అటుకులు ఉప్మా అండ్ ఇక్కడ మిక్స్చర్ డబ్బా అన్నీ ఇప్పుడు బ్యాగ్లో సర్దిస్తాను. బ్యాగ్లో సర్దేసి దీన్ని తీసుకొని వెళ్తాను. అప్పుడు ఇది పల్లీలు, ఇది ఉల్లిపాయ, ఇది నా వాటర్ దీన్ని కూడా ఇలా పెట్టేస్తాను. అండ్ ఇప్పుడు ప్లేట్స్ పట్టుకోవాలి. సో ప్లేట్స్ స్పూన్లు ఇవన్నీ పట్టుకొని బయలుదేరాలి. ఇప్పుడు ప్లేట్లు ఇంకా స్పూన్లు కూడా పట్టేస్తాను. ఇవన్నీ మోసుకొని పైంటికి వెళ్ళిపోతాను. అండ్ అందరూ తినేస్తాను. 10 o'clock అయిపోయింది ఆల్రెడీ. ఆమె ఇప్పుడు పోహాలో మిక్చర్ వేస్తుంది, బాదాం వేస్తుంది, ఆనియన్స్ వేస్తుంది. ఇప్పుడు మిక్చర్ వేస్తుంది. అది నా ప్లేట్. నాకు ఎక్కువ మిక్చర్ కావాలి. చాలు. సో ఇట్స్ మై ప్లేట్. టేస్ట్ చేసిన తర్వాత మీకు చెప్తాను ఎలా ఉందో ఇది. అవునా? చలో ఎంజాయ్. ఫేవరెట్, ఎస్, పోహా ఈజ్ మై ఫేవరెట్. అందరు కూర్చొని తింటున్నారు. ఇప్పుడు ఇక్కడ నేను మమ్మీ అక్కడ కూర్చొని తింటున్నారు. డాడీ స్టూల్లో అండ్ మమ్మీ అందులో తమ్మ మాన్య ఇక్కడ తింటుంది. తొందర తిను పోయిన తర్వాత. నేను ఇప్పుడు బాదాం మిల్క్ తాగిస్తాను అండ్ చైర్స్ బయట ఉన్నాయి. ఆన్ అవుతుంది. మాన్య ఆంటీ లైట్ ఫ్యూజ్ అయిపోయిందని ఫ్యూజ్ అవ్వలేదు, ఉంది ఇంకా పనిచేస్తుంది. ఇప్పుడు నేను చైర్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి, తెచ్చేస్తాను. బాదాం మిల్క్ తాగడం అయిపోయింది. ఇప్పుడు మమ్మీకి డాడీ కాపురం పెడుతున్నారు, చల్లటిది ఐస్ బ్యాగ్. చైర్స్ ఇక్కడ ఇంకా ఉన్నాయి. సో అది తీసుకుంటాను. 3 చైర్స్ ఇక్కడ పెట్టే తెచ్చి. ఇది చల్లగా ఉంది వాతావరణం. వర్షం ఏం పడలేదు కానీ కానీ వాతావరణం మాత్రం బాగా చల్లగా ఉంది. నైట్ మళ్ళీ మార్నింగ్ పడుతుందో తెలియట్లేదు. చూద్దాం. చైర్స్ మోసుకొని వెళ్ళిపోతాను. గుడ్ మార్నింగ్. ఇప్పుడు 8:45 నేను కిందగా తిప్పుతున్నాను. డాడీ మా పని మీద బయటికి వెళ్తారు. డాడీ కోసం చాయ్ టిఫిన్ అవన్నీ వెయిట్ చేసి ఇచ్చేసి మా కోసం చాయ్ తెచ్చేస్తాను బయటికి. సో అందుకోసం తొందరగా వచ్చాను. కుక్కర్లు పప్పు పెట్టేశాను. ఆనపకాయ పప్పు చేస్తాను. సో కందిపప్పు తయారు చేస్తాను. ఆనపకాయ పప్పు అని ఇక్కడ చాయ్ పెట్టాను. ఇంకా అల్లం ఇక్కడ దంచుతున్నాను. ఇప్పుడు అల్లం వేసుకొని ఇప్పుడు ఆనపకాయ కూడా కట్ చేసేస్తాను. ఇవాళ పుల్కాతో పాటు మాకు పప్పు ఉంటుంది, ఆనపకాయ పప్పు ఉంటుంది. పుల్కాతో పాటు తింటాం. అన్నం మమ్మీకి తినాలని ఇంట్రెస్ట్ లేదు, అందుకోసమే ఆనపకాయలు ఇప్పుడు కట్ చేసి ఉంచాను. ఇది ఆనపకాయలు నేను ఇప్పుడు కోడ్ చేస్తాను. మనకి నువ్వులు గుండా ఇంకా బియ్యం పిండి వేసేసి అనేది ఆ పప్పు చేస్తాను. నేను ఇక్కడ టీ
వేడి పెట్టాను. నిన్నటి నైట్ ఉండేది, అది వెయిట్ చేస్తున్నాను. అవి డాడీ కిందనే చాయ్ ఇచ్చేసాను. డాడీ బయట రెడీ అయిపోయి కూర్చున్నాను. చాయ్ ఇచ్చాను, టిఫిన్ కూడా వెయిట్ చేసి వచ్చాను. అండ్ మమ్మీ వాణి ఇంకా నా కోసం చాయ్ పెట్టుకుని పైకి వెళ్తున్నాను. మరి చాయ్ తాగుతాను కిందకి వచ్చేసాను. ఎందుకంటే డాడీ బయట పెట్టినాక టిఫిన్ చేసేసి నాకు కూడా వంట చేయాలి. పుల్కాలు ఈరోజు పుల్కాతో పాటు పప్పు చెప్పాను కదా, ఆనపకాయ పప్పు, అన్నం కావాలి. సో అవన్నీ చేస్తే టైం పడుతుంది కాబట్టి తొందరగా చేసేస్తాను. నేను ఇంకా మమ్మీ చాయ్ తాగిస్తాను, కింద పెట్టుకెళ్తాను. ఆయన ఇంకా స్టిల్ తాగుతాను, వేడిగా ఉందండి. నువ్వు తాగుతూ ఉండే నాకు టైం లేదు కూర్చోడానికి. సో నేను కిందకి అక్కడ దిగిపోతాను. అది తీసుకున్న తర్వాత వస్తాను. అంటే మళ్ళీ నేను పైకి వెళ్తాను టిఫిన్ తీసుకొని మమ్మీ కోసం మాన్య కోసం. అప్పుడు నేను తీసుకొని వచ్చేస్తాను. ఇక్కడ నేను పప్పు స్టార్ట్ చేశాను. మనకి ఆనపకాయ పప్పు. సో ఇప్పుడు పోపు వేస్తాను, జీలకర్ర ఇంకా ఆవాలు ఇంగు వేస్తే ఇప్పుడు ఎండుమిరపకాయ వేసేసి ఇప్పుడు మనకి కట్ చేసి ఉంచిన ఉల్లిపాయలు ఇక్కడ అవి వేసేస్తాను. ఇప్పుడు ఇక్కడ నేను ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇంకా దంచి ఉంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను ఉల్లిపాయతో పాటు. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి ఉంచిన ఆనపకాయ ముక్కలు కూడా వేసేస్తాను. పప్పు ఎలాగో నాది ఉడికిపోయింది కాబట్టి పప్పు లాస్ట్లోనే ఇవన్నీ ఫ్రై అయ్యాక పసుపు వేసేసి కొంచెం ఎక్కువ పసుపు వేసి ఫ్రై చేసేస్తాను ఆనపకాయని. అండ్ దెన్ లాస్ట్ పప్పు వేస్తాను. ఆనపకాయ ఉడికిన తర్వాత పప్పు వేస్తాను. పప్పు ఉడికిపోయింది కాబట్టి పప్పుతో మాకు పెద్దకు పనిలేదు, పప్పు లాస్ట్లో వేస్తాను పర్లేదు. ఎందుకంటే రెండు ఒకసారి కుక్కర్లో కూడా వేసేయచ్చు. రెండు ఏకంగా వేయకుండా పప్పు ముందు ఉడకపెట్టేసి ఆనపకాయకి తర్వాత ఉడకపెట్టి చేస్తున్నాను. ఇది కూడా బాగుంటుంది, అది కూడా బాగుంటుంది. సో ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోయేది, పచ్చి స్మెల్ పోయింది. అండ్ ఇప్పుడు నేను కట్ చేసి ఉంచిన ఆనపకాయ ముక్కలు ఇవి వేసేస్తాను ఇందులో. అండ్ ఉప్పు పసుపు వేసేసి దీన్ని కూడా ఫ్రై అయ్యి ఉడకడానికి వదిలేస్తాను. అలా అన్నీ వేసేయాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఇంకో కూర తయారు చేస్తున్నాను. ఆనపకాయలోను నువ్వులు ఇంకా బియ్యం నానపెట్టేసాను. దాంతోపాటు కూర తయారు చేస్తాను. సో ఇప్పుడు ఇందులో నూనె వేసేసి నేను పోపు వేస్తాను. ఏంటంటే ఎండుమిరపకాయ, కరివేపాకు ఇంకా కొంచెం మినపప్పు ఇవన్నీ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే నేను ఆనపకాయ ముక్కలు కూడా వేసేసి ఉప్పు వేసేసి దీన్ని మళ్ళీ సేమ్ ఉడకపెట్టడానికి వదిలేస్తాను. ఈ పప్పులాగా సేమ్ ఇది కూడా ఫ్రై అయి ఉడుకుతుంది. సో ఇది ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఇందులో ఆనపకాయ ముక్కలు ముందు వేసేస్తాను. ఇప్పుడు అవుతుంది 10:30 అండ్ ఇప్పుడు నేను టిఫిన్ ఇక్కడ పట్టుకొని పైకి ఎక్కుతున్నాను. పొద్దు నుంచి ఇప్పటికి 5 times ఎక్కిసాను. వాడికి 5 times ఎక్కడం 5 times దిగడం. ఇప్పుడు 10 times అయిపోయింది ఆల్రెడీ. దిగడం ప్రాబ్లం కాదు కానీ ఎక్కడం ప్రాబ్లం. నొప్పి వచ్చేస్తుంది కాళ్ళు. ఇప్పుడు నేను కిందకి వచ్చాను, టిఫిన్ గట్రా తీసుకెళ్ళాను. అండ్ ఇక్కడ నాకు ఈ కూర అయింది. ఇంకా జస్ట్ పేస్ట్ వేసి గ్రైండ్ చేసేసి ఆనపకాయ ఇంకా స్టీల్లో ఉడుకుతుంది, అవ్వలేదు. సో ఇప్పుడు ఈ లోపల నేను పిండి కలిపేస్తాను పుల్కాల కోసం. పప్పు అయిపోయి వచ్చింది. నేను కొంచెం లాస్ట్ గరం మసాలా వేస్తాను. కొంచెం 5 minutes ఉడికిపోతే అప్పుడు ఆపేస్తాను. అండ్ లోపల నేను ఇక్కడ పుల్కాల కోసం ఒత్తేస్తున్నాను. అండ్ నేను కాల్చడం కూడా స్టార్ట్ చేస్తాను. నాకు బయటికి పని ఉంది. సో ఇవి అయిపోతే డాడీ బయటికి వెళ్ళారు కదా, డాడీ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను మాన్య బయటికి వెళ్తాము. మమ్మీని అలా ఒకరిని వదిలేసి వెళ్ళాం కదా, సో అందుకోసం వెయిట్ చేస్తున్నాను. డాడీ వచ్చేస్తే ఇప్పుడు బయలుదేరుతాను. లోపల నా వంట కూడా అయిపోతుంది. ఇవాళ ఓన్లీ పుల్కా కర్రీ కదా మాకు. అండ్ సలాడ్ చేస్తాను, దోసకాయ ఇంకా మనకి ఉల్లిపాయ కట్ చేసేసి. సో ఇవి అయిపోయిన తర్వాత అవన్నీ చేసుకోవచ్చు, అవేం ప్రాబ్లం కాదు. పుల్కానే మెయిన్ కాల్చాలి కదా. నా పని అయిపోయింది, వంట అయిపోయింది. నేను బయటకు వెళ్తున్నాను. మాన్యం తీసుకురావట్లేదు, చాలా ఎండగా ఉంది. సో మాన్యం తీసుకుని వెళ్ళట్లేదు, నేను ఒకటిని వెళ్ళి వచ్చేస్తాను. నాకు కొన్ని సామాన్లు కొనాలి, పూజ ఉంది మాకు మండే కాదు. సామాన్లు కొని తీసుకుని వచ్చేస్తాను. సాయంత్రం టైం అవ్వట్లేదు ఇంకాను. షాపింగ్కి వచ్చి షాపింగ్ చేస్తాను, సామాన్లన్నీ కొనేసాను. పూజ కోసం స్టిక్కర్, సింధూరం, గాజులు అవన్నీ కొనేసి ఇప్పుడు బయలుదేరుతున్నాను. మళ్ళీ ఇంటికి 12:30 అలాగ అయిపోయిందేమో. మా అన్నయ్య తీసుకొని రాలేదు, ఒకటిని వచ్చాను. అండ్ ఇప్పుడు బయలుదేరిపోతున్నాను. చాలా ఎండగా ఉంది, 2 much ఎండగా ఉంది. ఒకసారి ఇంటికి ఇప్పుడు చల్లటి వాటర్ ముందు పట్టుకొని తాగేసి పట్టుకొని పైకి వెళ్తున్నాను. అండ్ మాన్య కోసం చిప్స్ ప్యాకెట్ తెచ్చాను, లాలీపాప్ తెచ్చాను తినడానికి. పిల్లలు కదా, బయటికి వెళ్తే నాకేదో సరదాగా ఉంటుంది పిల్లల కోసం తేయడానికి. తినకపోయినా తెస్తాను. మాన్య మాత్రం తినేస్తాను. బాబు గారు లాలీపాప్ తింటాడు, లాలీపాప్ తెచ్చిన వాడి కోసం. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేస్తాను. నువ్వులు, బియ్యం నానబెట్టి ఉంచాను కదా, ఎండమిరపకాయ వేసి గ్రైండ్ చేసేసి ఇందులోనే వేస్తాను పేస్ట్ ఇప్పుడు. అండ్ ఇది మా ఆనపకాయ కూర అయిపోయింది, ఫినిష్. దీన్ని ఇప్పుడు పట్టుకొని డబ్బాలోనే. అండ్ ఇక్కడ దోసకాయ ఇంకా ఉల్లిపాయలు కట్ చేస్తాను పుల్కాలో తినడానికి. ఇప్పుడు మాకు దీని ఏం చదువుతుంది, ఏ కూర ఇది? ఆనపకాయ పప్పు ఇంకా రోటీ. అందరు తింటున్నాం, అక్కడ ఆయ తింటున్నారు, అజ్జ తింటున్నారు. ఇప్పుడు అమ్మ నాకు తినిపిస్తుంది. మీకు చెప్తాను టేస్ట్ ఎలా ఉందో.
కారం ఉంది. కారం ఉందా? నో పాడేది కదా అందుకోసం, కానీ సూపర్ ఫన్. మేము ఐస్ క్రీమ్ తీసుకున్నాము. వెనిలా, ఇంకా వెనిలా నాకు వెనిలా, ఆయికి వెనిలా, అమ్మకి బటర్ స్కాచ్, ఇంకా అజ్జా కూడా అక్కడ వెనిలా తింటున్నాడు. చిన్నోడు తినట్లేదు, ఫోర్స్ గా తింటున్నాడా? తింటున్నాడు. చూడండి ఎలా అవుతున్నాడు, చాలా ఫన్నీగా తింటున్నాడు. ఇంకా మేము ఇక్కడ ఐస్ క్రీమ్స్ అని తీసుకుని పైన ఇంటికి వెళ్ళిపోతాం. పింక్ బాల్ నాది, ఇది ఇది అమ్మది. సో పర్ఫెక్ట్. ఇప్పుడు తీసుకుని వస్తుంది ఐస్ క్రీమ్ తొందరగా, లేకపోతే మెల్ట్ అయిపోతుంది. సూప్ లాగా తాగాలి. మమ్మీకి నిన్న బర్త్డే ఉండేది, సో మమ్మీ మా బర్త్డే నిన్న సెలబ్రేట్ చేయడానికి ఇవాళ సెలబ్రేషన్ అయిపోతుంది. పార్టీ ఇది. ఎస్, మమ్మీ బర్త్డే పార్టీ. నిన్న బటర్ స్కాచ్ చాలా బాగుంది. అది హ్యాపీ బర్త్డే చేస్తాం. నిన్న హ్యాపీ బర్త్డే ఉంటే ఇవాళ బర్త్డే చేసుకున్నాం. ఏం పార్టీ అవుతుంది? పార్టీ ఇప్పుడు అవుతుంది 3 o'clock. మాన్య పిచ్చిదానిలాగా ఆడుకుంటుంది ఇంకాను. సో దానికేం పని లేదు, పాడలేదు. పిచ్చిదానిలాగా ఏం పాట బడి ముషికిల్ బాబా బడి ముషికిల్ పాట పాడుతూ ఆడుకుంటుంది కదా. బడి ముషికిల్ అయిపోతుంది ఇప్పుడు. భయపెట్టేశాను. బడి ముషికిల్ అయిపోయింది. దానికి తగిలిస్తుంది అప్పుడు. అనేది జన్మం తగిలించాను. ఐస్ క్రీమ్ తిరిగి చెప్తాను మరి. లైట్ బంద్ చేసుకోవడం పోతాను మరి. అలా బడి ముషికిల్ పాప బడి ముషికిల్ అని ఆడుకుంటూనే ఉంటాను. ఏ ముషికిల్ వస్తుందో మరి. ఏ బడి ముషికిల్, ఎంత ముషికిల్ రా బాబు నా దేవా. కాటన్ డ్రాపింగ్ కనిపిస్తుంది, ఎలా పెట్టుకొస్తుంది ఇది? అదే మరి. ఏ దేవుడా ఎంత ముష్కిల్ ఇచ్చావురా నాకు, ఎందుకురా ఎంత ముష్కిల్ ఇచ్చావు అని అని అంటుంది అలా. అదే లిరిక్స్, అదే అదే లిరిక్స్. లిరిక్ వాళ్ళు చచ్చిపోతారు ఇలా లిరిక్స్ విన్నారంటే. बड़ी मुश्किल है बाबा, बड़ी मुश्किल तफरी అమెజాన్ వాడు వచ్చారు. సో మాన్య వెళ్ళింది ఇప్పుడు పికప్ చేయడానికి. నేను పైన ఉన్నాను కదా. మాన్య వెళ్ళింది పికప్ చేయడానికి కిందకి. తీసుకుని వచ్చేస్తుంది. అది 2 ప్యాకెట్స్ వచ్చాయి. ఎప్పుడు నాకు తెలియదు మేము ఉన్నాయి, చూద్దాం. అందులో కొన్ని ఆర్డర్స్ ఇచ్చాను. ఆల్మోస్ట్ ఒక 5-6 ఒక 7-8 ఆర్డర్స్ ఉన్నాయి. అవి ఇచ్చాను. సో 2-3 ఎంతో వచ్చింది. ఇటువంటి నెమ్మదిగా వస్తుంది. మాన్య తీసుకొని ఎక్కుతుంది పైకి. ఇప్పుడు ఇచ్చావా? రా, నెమ్మది తీసుకుని ఉంటే పడిపోతుంది మరి. రా, మధ్యాహ్నం అమెజాన్ నుంచి వచ్చింది కదా ప్యాకేజ్. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాము, చూస్తాం ఏమవుతుందని. చూడు ముందే వచ్చింది. Sometimes it seems I can be that somebody in your life is all there is to be. Sometimes it happens I can be that someone goes away and it feels like a bad dream. When this happens, how can you hold back those tears? How can you keep them in? ఇదైంది నా హ్యాండ్ బ్యాగ్. నా హ్యాండ్ బ్యాగ్ నేను తీసుకున్నాను, మీకు చూపిస్తున్నాను. హ్యాండ్ బ్యాగ్ ఇది సీరియస్, ఇది ఇలాగ వచ్చింది. అండ్ ఇక్కడ ఉంది ఫోన్స్ పెట్టడానికి మనకి వాటికి బాగుంటుంది. ఇక్కడ ఫోన్స్ పెట్టి. అండ్ అది కాక మీకు ఇక్కడ హ్యాంగింగ్ ఇలా వస్తుంది. ఇవ్వండి హ్యాంగింగ్ వెనకాతలో ఒక స్లిప్ ఉంది. సో దిస్ ఇస్ నైస్. ఇది నాకు పడింది 290 ఎంత పడింది, 300 లోపలే పడింది నాకు ఇది. సో ఇలా బంద్ చేసేసి అండ్ మన పార్టీస్కి వెళ్ళినప్పుడు మన పెట్టు హ్యాండ్ అండ్ అలా ఇక్కడ తగిలిస్తే అండి హ్యాండ్ బ్యాగ్ అలాగా సింపుల్గా చాలా బాగుంది. ఓన్లీ ఫోన్స్ పెట్టుకోవడానికి షో ఆఫ్ గాను బాగుంటుంది కదా.
మన లాలీపాప్ మింగిస్తుంది. బాగుంది హ్యాండ్ బ్యాగ్. నాకు 299లో బాగానే వచ్చింది. ఫ్యాబ్రిక్ బాగుంది, డిజైన్ బాగుంది, అన్ని బాగుంది. సో ఇట్స్ నైస్, బాగుంది. Sometimes it happens, I can be that someone goes away and it feels like a bad dream. When this happens, how can you hold back those tears? How can you keep them in? యూబెల్లాది ఒకటి వచ్చింది అండ్ జవేరీ పర్ల్స్ది వచ్చింది. సో లెట్స్ ఓపెన్ అండ్ సీ. ఇది మాన్యాది మీకు చూపిస్తాను. అండ్ ఇది ఇక్కడ నుంచి ఓపెన్ అవుతుంది. ఇది నాది గోల్డెన్ జ్యువెలరీ చూపిస్తాను. ఇది ఓపెన్ చేసేసి మాన్యాకి ఇది వచ్చింది. ఇప్పుడు ఈ చాకర్ తీసుకున్నాను మాన్యాకి పింక్ కలర్ లో. అండ్ దాంతోపాటు ఇలా మాంగ్టీకా వస్తుంది, ఉంగరం అండ్ ఇగోండి ఇలా ఇయర్ రింగ్స్. ఇవి చాలా బాగుంది. ఇది సెట్ ఇలా 2 వచ్చింది. చాలా బాగుంది. అది నాకు ఇది పడింది ఐ థింక్ 400 దగ్గర పడింది. సో ఇట్స్ నైస్. జవేరీ పర్ల్స్ది బాగున్నాయి. హెవీ ఉంది, చాలా బాగుంది చూడడానికి. ఇది నేను కొనిన గోల్డ్ అది ట్రెడిషనల్ టెంపుల్ జ్యువెలరీ. ఇది చూడండి చక్కగా. దాంతో పాటు మాకు ఇలాంటివి ఇయర్ రింగ్స్ ఇచ్చాడు, బుట్ట విత్ ఇలాంటి డిజైన్. సో బాగుంది. ఇది కూడా చాలా ట్రెడిషనల్ గా ఉంది, చాలా బాగుంది, నాకు బాగా నచ్చేసింది. సో ఈ షాపింగ్ మాకు సూపర్ గా ఉంది. మాది రకరకాల షాపింగ్ విత్ మాన్యా. అది కూడా అది చాకర్ షాపింగ్. సో ట్రెడిషనల్ మీకు ఎలా నచ్చిందా ప్లీజ్ చెప్పండి కామెంట్ సెక్షన్ లో. నచ్చిందా లేదా నా టెంపుల్ జ్యువెలరీ. అమెజాన్ ప్యాకింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు, చాలా బాగుంది ప్యాకింగ్, నాకు బాగా నచ్చేసింది. దాంతోపాటు సో చాలా నీట్ గా వచ్చింది, మనకేం విరగకుండా వచ్చింది. సో బాగుంది. డెఫినెట్ గా మీకు కావాలంటే మీరు అమెజాన్ నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మీ ప్రోడక్ట్స్ అక్కడ మీకు కావాలి అంటే. 6:30 అండ్ మేము ఇప్పటి నుంచి ఈవినింగ్ స్నాక్స్ తింటున్నాము. బాబు కూడా తింటున్నాడు. ఒక్కొక్క చిన్న చిన్న విషయాలు అవన్నీ ఇస్తున్నాం. పాప పీవ పప్ప పప్పు పీవ పప్పు వాడు కూడా తింటున్నాడు. చిన్న చిన్న ముక్కలు కానీ ఇలా బూందీ ఉంటాయి కదా ఇలాంటివి అవి తింటున్నాడు కూడా చిన్న చిన్న ముక్కలు కానీ. సో పూజలు తింటున్నాడు. డాడీకి ఆకలేస్తుంది. పుల్కాలు కదా, సో పుల్కాలు పెద్దగా అంటే సరిపోలేదు. అన్నం అంటే కొంచెం హెవీగా ఉన్నాయి పుల్కాలు కదా. నైట్ కూడా మళ్ళీ పుల్కాలే ఉన్నాయి. అండ్ నిన్న చేసిన అటుకులు ఉప్మా వాళ్ళు ఏం తింటారు వాళ్ళ ఇష్టం. నేనేం తినగలను. నైట్కి నేను అలా తినట్లేదు. బాదం మిల్క్ బాదం తాపు, లేదంటే చాయ్ తాగేస్తాను అంతే, ఏం కాదు. సో ఎనీవేస్ వ్యూయర్స్, నేను ఇవాళ ఎక్కడితోనే ఆపుతున్నాను. మీకు నా వీడియో ఎలా నచ్చింది చెప్పడం మర్చిపోకండి. కామెంట్స్ నచ్చండి ప్లీజ్. నా వీడియో కోసం ఒక లైక్ కొట్టడం అసలు మర్చిపోకండి. అండ్ ఫ్రెండ్స్ షేర్ కూడా చేయండి. చాలా కొత్త కొత్త వ్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. రోజు మంచి మంచి వీడియోస్ చూడగలుగుతారు, ఎంజాయ్ చేయగలుగుతారు. మళ్ళీ రోజు లవ్ యూ బాయ్. అండ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చేయలేదంటే ప్లీజ్ చేయండి. అండ్ అమెజాన్ నుంచి వచ్చిన చెవుల్వి అవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ అవి ఎలా వచ్చినా ప్లీజ్ చెప్పండి కామెంట్ సెక్షన్ లో. అండ్ మీకు కూడా అమెజాన్కి వెళ్ళి రకరకాల వెరైటీలు కొనుక్కోవచ్చు, బాగుంటాయి దాంట్లోనే. ఇట్స్ లైక్ కాస్ట్లీ బాగుంటుంది అండ్ డ్యూరబిలిటీ కూడా బాగుంటుంది. సో ఇట్స్ గుడ్. క్వాలిటీ ప్రకారంగా బాగుంది, క్వాంటిటీ ప్రకారంగా కూడా బాగుంది. సో నాకు బాగా నచ్చేసింది, చాలా బాగుంది. రియల్లీ మాకైతే నాకు బాగా నచ్చింది. ప్రైస్ కొంచెం హై ఉంది, బట్ దట్స్ ఓకే, నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే, ఏం చేయలేము. నా గోల్డ్ అది అయితే నాకు పడింది 800 అలా పడింది దగ్గరగా, బట్ ఇట్ వాస్ గుడ్.